తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రతి 40 నుండి 48 రోజులకు ఒకసారి శరీర వ్యవస్థ ఒక నిర్దిష్టమైన ఆవృత్తిలో ఉంటుంది. ఓ 3 రోజులు ఉంటాయి. ఆ సమయంలో మీ శరీరానికి ఆహారం అవసరం ఉండదు. మీరు ఈ విరామం ఇస్తే ఇది మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇంకా మీ శరీరం పనిచేసే తీరుకి కూడా చాలా మంచిది. మీ జీవితానుభవాన్ని పూర్తి భిన్నమైన పార్శ్వంలోకి అది మిమ్మల్ని తీసుకుపోగలదు. మీరు గనక సహజ సిద్ధంగా భౌతిక శరీరానికి ఉండే చక్రాలను గమనిస్తే మండలం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి 40 నుండి 48 రోజులకు ఒకసారి శరీర వ్యవస్థ ఒక నిర్దిష్టమైన ఆవృత్తిలో ఉంటుంది. ప్రతి చక్రంలో, ప్రతి మండల చక్రంలో ఇందులో ఓ 3 రోజులు ఉంటాయి. ఆ సమయంలో మీ శరీరానికి ఆహారం అవసరం ఉండదు. మీరు గనుక మీ శరీరం ఎలా పనిచేస్తుందనే స్పృహతో ఉంటే మీరు ఎరుకుతో ఉంటారు. ఈరోజు నా శరీరానికి ఆహారం అవసరం లేదని తెలుస్తుంది. ఇంకా ఏ ప్రయాస లేకుండానే ఆ రోజున మీరు ఆహారం లేకుండా ఉండగలరు. మీరు ఈ చక్రాన్ని సరిగ్గా పరిశీలించాలి. ఆ రోజు ఏది అనే ఎరుక మీకు లేకపోతే దానికోసం భారతదేశంలో ఏకాదశి అనే రోజుని నిర్దేశించారు. దాని అర్థం పౌర్ణమికి 4 రోజుల ముందు వచ్చే రోజు, ఇంకా అమావాస్యకు 4 రోజుల ముందర వచ్చే రోజున ప్రజలు ఆహారం తీసుకోరు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, టిఫిన్ ఉండదు, లంచ్ ఉండదు, పొద్దుపోయాక మాత్రం ఒక్కసారి తింటారు. వ్యవస్థ దానంతటా అదే సరిచేసుకునేందుకు ఇదొక అవకాశం. మీరు ఈ విరామం ఇస్తే అది మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇంకా మీ శరీరం పనిచేసే తీరుకి కూడా మంచిది. ఎందుకంటే వ్యవస్థకు దానంతటా అదే సరిచేసుకోవడానికి ఆ సమయం ఎంతో అవసరం. ప్రతిరోజు ఆహారం వేస్తూ ఉంటే అది శరీరానికి చాలా పెద్ద శ్రమ. కొంచెం విరామం ఇవ్వండి మీ శరీరానికి. మీరు తినకుండా ఉండలేకపోతే ఒక్కరోజు తేలికగా అరిగేవేమైనా తీసుకోండి, పళ్ళ రసాలు లేదా ఇంకేదైనా. దానివల్ల వ్యవస్థకు శ్రమ ఉండదు. ఖచ్చితంగా శరీరం మీకు చాలా రుణపడి ఉంటుంది. అవును, ప్రతిరోజు వండిన ఆహారాన్ని నింపేయడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా దాని విశిష్టత ఏంటంటే అదో శుద్ధీకరణ. మీ వ్యవస్థ చురుకుగా లేకపోతే మీరు ఆధ్యాత్మికంగా ఏదీ చేయాలనుకోరు. మీకు మందంగా అనిపిస్తుంది. ఒక సాధకుడికి అతిపెద్ద శత్రువు నిద్ర. ఇక్కడ కూర్చొని కళ్ళు మూసి పూర్తిగా మెలకుతో ఉండాలంటే అది మామూలు విషయం కాదు. చాలామంది విషయంలో వాళ్ళు కళ్ళు మూసుకుంటారంటే నిద్రపోతారు. కాబట్టి ఇక్కడ కూర్చొని పూర్తి అప్రమత్తంగా ఉంటూ కళ్ళు మూసుకుని ఉండాలంటే శరీరంలో ఒక ప్రత్యేక స్థాయి చురుకుదనం అవసరం. కాబట్టి ఈ చురుకుదనం తీసుకురావాలంటే ఎలా తినాలి, ఏం చేయాలి, ఎంత తినాలి, ఇవన్నీ మేము పరిశీలించాం. అది ఆధ్యాత్మికం కాదు, కానీ అది శరీరాన్ని సక్రమంగా ఉంచుతుంది. ప్రస్తుతం మీకు ఒంట్లో చాలా నీరసంగా అనిపిస్తే నేను జ్ఞానోదయం గురించి మాట్లాడుతున్నాననుకోండి. ఏంటిది అనుకుంటారు, అవునా? కాబట్టి చురుకుగా, అప్రమత్తంగా, ఇంకా శరీరంలో నొప్పులు, ఇతర సమస్యలేవీ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుడే మీరు ఏదైనా ఉన్నతమైన దానికోసం చూస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మీ కాలు నొప్పెడుతుంది, బాగా నొప్పెడుతుంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీరేమడుగుతారు? నా కాలు నొప్పి పోవాలి, అవునా కదా? What more will you ask? That's all you will ask, isn't it? ఎందుకంటే శరీరానికి మీపై అటువంటి ఆధిపత్యం ఉంది. మీరు దాన్ని ఒక నిర్దిష్ట స్థాయి స్థిమితంలో ఉంచనంత వరకు అది మిమ్మల్ని అన్ని రకాలుగా శాసిస్తుంది, అవునా కాదా? అందుకని మీ శరీరాన్ని పరిశుద్ధంగా, ఆరోగ్యంగా ఉంచడం ఎంతో ముఖ్యమైనది. లేదంటే మీ జీవితంలో శరీరమే ప్రబలమైన శక్తిగా అవుతుంది. దాన్ని దాటి ఆలోచించే అవకాశం ఇవ్వదు. ప్రస్తుతం మీ శరీరంలో ఏదైనా బాగా నొప్పి పెడుతుందంటే, ఉదాహరణకి మీ చిటికెన వేలు చాలా నొప్పి పెడుతుందనుకుందాం. ఇప్పుడు మీ ఆసక్తి దేవుడిపైన, జ్ఞానోదయం పైన, ధ్యానం పైన, దేనిపైన ఉండదు. మీ ధ్యాసంతా దీనిపైనే, అవునా కాదా? కాబట్టి దీనికి ఆసక్తి ఉంది. కాబట్టి మీరు దీన్ని సంతోషంగా ఉంచాలి. అప్పుడు మాత్రమే మీరింకేదైనా చేసేందుకు అనుమతిస్తుంది, లేకపోతే అవకాశం ఉండదు. కాబట్టి ఈ సందర్భంలో అప్పుడప్పుడు ఉపవాసం చేయడం వల్ల శరీరం దానంతటా అదే పునరుద్ధరించుకోవడానికి, దాని చేతనత్వాన్ని తిరిగి పొందేందుకు, ఆహారం వల్ల జడంగా కాకుండా ఉండేందుకు ఇది ముఖ్యం. ఉపవాసానికి బదులు మీరు భోజనానికి మధ్య తగినంత విరామం ఇచ్చినట్లయితే, నేను గనక ఇది చెప్తే మీరు యోగా మానేస్తారు. భోజనానికి మధ్య 8 గంటల విరామం ఇవ్వడం ఉత్తమం.
8 గంటలు ఏమీ తినకుండా ఉండగలిగితే కనీసం 5 గంటల విరామం ఇవ్వడం అవసరం. తినే ముందు మీకు ఆకలి అనేది తెలియాలి. ఆకలిగా అనిపించక ముందే మీరు ఆహారాన్ని గనక పంపించేశారనుకోండి, వ్యవస్థ జడత్వాన్ని పొందుతుంది. దానికి చురుకుదనం తెలియదు. నేను చురుకుదనం అన్నప్పుడు నేను మాట్లాడేది కేవలం మీరు మెలకువతో ఉండడం గురించి కాదు. ప్రస్తుతం మనమందరం ఒకే స్థాయి చేతనత్వంలో లేవు. ప్రతి ఒక్కరూ ఒకే ఆహారం తింటున్నాం, ఒకే గాలిని పీలుస్తున్నాం, ఒకే ప్రదేశంలో ఉన్నాం. కానీ మన అనుభవం ఒకే స్థాయిలో లేదు. ఈ క్షణం నాలో కలుగుతున్న అనుభూతిని ఈ ప్రపంచంలో మరి దేనితోనూ బదులిచ్చుకోలేను. మీరు మొత్తం ప్రపంచాన్ని ఇచ్చినా నేను బేరం కుదర్చలేను, ఎందుకంటే ఇది దానికంటే ఎంతో పెద్దది. ఇది అందరికీ సాధ్యమే. And it's possible for everybody. అది ఎందుకు సాధ్యం కాలేదంటే కారణం కావాల్సిన ధ్యాస లేదు, ఇంకా వ్యవస్థలో ఏమేం చేయాలో అవి చేయలేదు. కాబట్టి మనిషి తాలూకు చేతనత్వం ఎన్నో స్థాయిల్లో అనేక భిన్న పార్శ్వాలలో ఉండగలదు. మీ జీవితానుభవాన్ని పూర్తి భిన్నమైన పార్శ్వంలోకి అది మిమ్మల్ని తీసుకుపోగలదు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది ప్రాథమిక అవసరం. మీరు ఒక గొప్ప మల్లయోధుడో మరేదో కావాల్సిన అవసరం లేదు, కానీ తేలికగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు మీరిక్కడ కూర్చుంటే చీటికి మాటికి అటు ఇటు కదలకుండా ఉండగలగాలి. మీరిక్కడ కూర్చుంటే మరికొన్ని గంటల పాటు అలా కూర్చోవాలి. బాత్రూంకు వెళ్లాలనో, లేదా కడుపులో ఆకలి సోద పెడుతుందనో, లేదా ఈ నొప్పి ఆ నొప్పి, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, ఇవేవి లేకుండా ఉండగలగాలి. మీరిక్కడ కూర్చుంటే బాగానే ఉండాలి, శరీరంలో అంత మాత్రం తేలికతనం ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.